హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ తెలంగాణ మూమెంట్ నుంచి జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్. ఓకే, సో వీడియో బాగా లెంతీగా ఉండొచ్చు, సో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి అండ్ ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఎవరైతే తెలంగాణ గ్రూప్స్ ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో మనం తీసుకునే ఏ టాపిక్ అయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విత్ అ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే నోట్స్ ద్వారా మీకు ఏంటంటే ఆ పాయింట్స్ ఏవైతే మీకు మంచిగా మెమరబుల్గా ఉండేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. సో డిలే చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వీడియో ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలిపితే మీ సపోర్ట్ వల్ల ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుందన్నమాట. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఓకే, సో ఇంకా డిలే చేయకుండా విల్ గో టు ద టాపిక్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ అనమాట. ఓకే, జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ విచ్ వాజ్ సైన్డ్ ఇన్ హైదరాబాద్ హౌస్. ఏదైతే మన హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో ఉందో అక్కడ జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ని సైన్ చేయడం అనేది జరిగిందనమాట బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర పీపుల్. ఓకే, మన తెలంగాణ నుంచి 4 మెంబర్స్, ఆంధ్ర నుంచి 4 మెంబర్స్, ఆల్ టుగెదర్ 8 మెంబర్స్ ఈ జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ మీద సైన్ చేయడం అనేది జరిగింది ఆన్ ద డే ఆఫ్ 20th February 1956. ఓకే, ఈ ప్లేస్ ఏదైతే జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ సైన్ ఏదైతే జరిగిందో ఆ ప్లేస్ ఇంకా డేట్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తెలంగాణ మూమెంట్లో భాగంగా ఏంటంటే మనకి చాలా ప్లేసెస్ ఇంకా డేట్స్ గుర్తుంచుకోవాల్సి వస్తుంది కాబట్టి సో వన్స్ గో త్రూ ద టాపిక్ ట్వైస్ అనమాట, ట్వైస్ ఆర్ థ్రైస్, ఒక 2-3 సార్లు ఆ టాపిక్స్ చూడడం అనేది చేయండి సో దట్ యూ విల్ రిమైండ్ అనమాట. ఓకే, సో దీంట్లో భాగంగా జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్లో భాగంగా ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 14 పాయింట్స్ అనమాట. సో ఏంటి అగ్రిమెంట్ అంటే దాంట్లో అరౌండ్ 14 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ గురించి. సో అయితే ఎప్పుడైతే మనకి ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిందో ఇన్ 1953 విత్ ఫాస్ట్ ఆన్ టు డెత్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు ఎవరైతే ఉన్నారో తను హంగర్ స్ట్రైక్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. ఆఫ్టర్ 58 days తను ఏంటంటే మరణించడం అనేది జరిగింది. సో విత్ దాట్ గవర్నమెంట్ డిక్లేర్డ్ ఆంధ్ర స్టేట్ విత్ కర్నూల్ యాజ్ క్యాపిటల్. ఓకే, సో ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ చేయడం అనేది జరిగింది ఇన్ 1953. ఓకే, ఇదంతా బాగానే ఉంది, యాజ్ కర్నూల్ యాజ్ అ క్యాపిటల్. ఓకే, సో ఏంటంటే ఎప్పుడైతే ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిందో అప్పుడు ఏం చేశారంటే వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర అండ్ రాయలసీమ రిలేటెడ్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో రెంటల్ పర్పస్ కింద మద్రాస్లో వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అనేవి జరిగేవి అనమాట. ఓకే, సో బిఫోర్ ఏంటంటే ఆంధ్ర స్టేట్ ఫామ్ చేశారు కదా, మరి ఇంకా క్యాపిటల్ అనేది ఒక పెద్ద ఇష్యూగా ఉండేదన్నమాట వాళ్ళకి, క్యాపిటల్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేసి. సో ఎట్ లాస్ట్ వాళ్ళు కర్నూలు డిసైడ్ అయ్యారు. బట్ బిఫోర్ ఏంటంటే వాళ్ళు చిత్తూరులో పెడదామని అనుకున్నారనమాట. చిత్తూరు కెన్ బి డన్ యాజ్ అ క్యాపిటల్. కాకపోతే ఏంటంటే చిత్తూరు మద్రాస్ ఏంటంటే చిత్తూరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే చిత్తూరుకి దగ్గరలో మనకి మద్రాస్ ఎయిర్పోర్ట్ అవైలబుల్లో ఉంటుంది, సో దట్ మనకి యాక్సెసిబిలిటీ ఈజీ అవుతుందని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మద్రాస్ పీపుల్ వీళ్ళకి మాకు సపోర్టివ్గా లేరు కదా, సో అది వర్కౌట్ అవ్వదని చెప్పేసి లేటర్ దే షిఫ్టెడ్ ద ఐడియా ఆఫ్ ఫార్మింగ్ కర్నూలు యాజ్ అ క్యాపిటల్ అనమాట. ఓకే, ఎందుకంటే ఈ కర్నూలు ఏంటంటే మనకి హైదరాబాద్ స్టేట్కి దగ్గరగా ఉండడము, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి రీచబుల్గా ఉండడం వల్ల దే చూసాను కర్నూలు యాజ్ అ క్యాపిటల్ అనమాట. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఓకే, కర్నూలు యాజ్ అ క్యాపిటల్ విత్ యాక్సెసిబిలిటీ ఆఫ్ హైదరాబాద్ యాజ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఏదైనా హైదరాబాద్కి నియర్ బై ఉండడం వల్ల దే చూస్ అండ్ కర్నూలు యాజ్ అ క్యాపిటల్ అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో బేసిక్గా ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ మనం తెలంగాణ చూసుకుంటే తెలంగాణ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఇండస్ట్రియల్ పరంగా చూసుకుంటే అక్కడ ఉన్న మినరల్ రిసోర్సెస్ పరంగా చూసుకుంటే సో తెలంగాణ కంప్లీట్గా చాలా డెవలప్ అయ్యి ఉందన్నమాట. మన ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, అక్కడ ఉన్న కోర్ రిజర్వ్స్ కావచ్చు. ఓకే, సో చాలా డెవలప్మెంట్లో ఉండిందనమాట. ఓకే, సో బడ్జెట్ పరంగా కూడా వాళ్ళకి సఫిషియెంట్గా ఉండేదన్నమాట బడ్జెట్ పరంగా కూడా. ఓకే, ఇంకేంటంటే వాటర్ రిసోర్సెస్ కృష్ణా గోదావరి రివర్స్ ఏదైతే ఉన్నాయో వాటర్ రిసోర్సెస్ కూడా అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఓకే, సో ఈ ఆంధ్ర స్టేట్ ఏదైతే ఉందో
సో లేటర్ దే ఫోకస్డ్ ఆన్ హైదరాబాద్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఈ క్యాపిటల్ ఇష్యూ ఏదైతే ఉందో, సో ఆ ఇష్యూతో పాటు వాళ్ళ యొక్క ఇన్సైట్ ఏదైతే ఉందో, దే షిఫ్టెడ్ దేర్ హైదరాబాద్ వరకు. సో వాళ్ళు ఏదైతే బికాస్ ఆఫ్ దేర్ క్యాపిటల్ ఇష్యూ కావచ్చు, ఇక్కడ మద్రాస్ స్టేట్లో ఏంటంటే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ రెంటల్ పర్పస్గా పెట్టి అడ్మినిస్ట్రేషన్ వర్క్ అవుతూ ఉండేదని చెప్పాను కదా. సో ఏంటంటే బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క ప్రెషర్ ఏంటంటే హెవీ రెంట్స్ పే చేయమని అడగడం కానీ, సో వీళ్ళు పే చేయలేకపోవడం వల్ల, ఆంధ్ర పీపుల్ ఎవరైతే ఉన్నారో పే చేయలేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు కర్నూలులో టెంట్స్ వేసుకొని మరి అడ్మినిస్ట్రేషన్ అనేది ఫోకస్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇదిలా ఉండగా వాళ్ళు ఎప్పుడైతే మనకి హైదరాబాద్లో ఫైనాన్షియల్ ఎకనామికల్గా డెవలప్మెంట్ ఉన్న స్టేట్ కాబట్టి, సో దే షిఫ్టెడ్ దేర్ ఐడియా టువర్డ్స్ హైదరాబాద్ అనమాట. ఓకే. నేను చెప్పాను కదా, తెలంగాణలో ఏదైతే మన ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, కోల్ రిజర్వ్స్ పరంగా కావచ్చు, వాటర్ రిసోర్సెస్ పరంగా కావచ్చు, సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకవేళ మన క్యాపిటల్ని మన హైదరాబాద్కి షిఫ్ట్ చేసుకుంటే ఓకే మనకేం ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పేసి వాళ్ళ యొక్క ఐడియాలజీని హైదరాబాద్ వరకు షిఫ్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దాంట్లో భాగంగానే విశాలాంధ్ర మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. విశాలాంధ్ర మూమెంట్. ఓకే. దీంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళు లాంగ్వేజ్ సెంటిమెంట్ని చూపించారనమాట. బయటకు చూడడానికి ద మూమెంట్ అగెనిస్ట్ ద లాంగ్వేజ్ సెంటిమెంట్, ఏదైతే తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆల్ టుగెదర్ ఒక స్టేట్ ఫామ్ చేయాలని చెప్పేసి చెప్పారు. బట్ వాళ్ళ యొక్క ఇన్నర్ ఇంటెన్షన్ ఏంటిది? ఓకే. వాళ్ళ వాళ్ళ స్టేట్లో వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దట్ కెన్ బి రిసాల్వ్డ్ అనమాట విత్ ద ఎప్పుడైతే ఈ తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో, మనకి హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏదైతే ఉందో, ఒకవేళ తెలంగాణ ఆంధ్ర స్టేట్తో మర్జ్ అయితే సో వాళ్ళకి ఏంటంటే క్యాపిటల్ ఇష్యూ అనేది పోతుంది అండ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మనకి ఎలాగో హైదరాబాద్లో హైకోర్టు అనేది ఉంది. ఓకే. మనకి ఇండస్ట్రియల్ పరంగా మనకి డెవలప్మెంట్ ఉంది. అన్ని విధంగా బాగున్నాయి కాబట్టి సో వాళ్ళ యొక్క ఐడియాలజీ హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం అనేది జరిగిందనమాట. విత్ దట్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిసాల్వ్ అవుతాయని చెప్పేసి. ఓకే. బయటకు చూడడానికి మాత్రం దే షోడ్ లాంగ్వేజ్ సెంటిమెంట్ని చూపిస్తూ విశాలాంధ్ర మూమెంట్ని చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. దాంట్లో భాగంగానే వీళ్ళు 2 మూమెంట్స్ అనేది రేజప్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో ఫస్ట్ మీటింగ్ అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ హయగ్రీవాచారి, సెకండ్ మీటింగ్ వచ్చేసి అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ శ్రీ. ఓకే. సో దిస్ ఈజ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట మనం మొత్తంగా చూసుకుంటాం. సో ఈ విశాలాంధ్ర మూమెంట్లో భాగంగా దే వాంటెడ్ హైదరాబాద్ యాజ్ దేర్ క్యాపిటల్ అనమాట. ఓకే. ఈ ఆంధ్ర పీపుల్ ఎవరైతే తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారో, ఆంధ్ర అండ్ తెలంగాణ టుగెదర్ హైదరాబాద్ హ్యాస్ దేర్ క్యాపిటల్ అనమాట. దాంట్లో సో హైదరాబాద్ మాకు క్యాపిటల్గా కావాలని చెప్పేసి వాళ్ళు విశాలాంధ్ర మూమెంట్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఏమవుతుందనంటే ఎవరైతే మనకి హైదరాబాద్ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ చూసుకుంటే మనకి ఇక్కడ బురుగుల రామకృష్ణారావు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఆయన ఏంటంటే తెలంగాణ స్టేట్కి సపోర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. మన తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎట్ ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏంటంటే సపరేట్గా దే వాంటెడ్ టు బీ సపరేట్ అనమాట. ఓకే. ఒక ఇండిపెండెంట్ స్టేట్గానే దే వాంటెడ్ టు బీ ఫ్రమ్ 1948 నుంచి దే వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్ అనమాట. బట్ ఎప్పుడైతే ఈ ఆంధ్ర పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే బురుగుల రామకృష్ణరావు యొక్క ఐడియాలజీని చేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. ఈ తెలంగాణలో కమ్యూనిస్ట్ ఏదైతే ఉందో సో అది చాలా పవర్ఫుల్. ఇఫ్ ఎనీ కేస్ ఒకవేళ తెలంగాణ మనం ఇలానే సపరేట్గా వదిలేస్తే ఏంటంటే మీ యొక్క చీఫ్ మినిస్టర్ పొజిషన్ ఏదైతే ఉందో అది పోతుంది అండ్ కమ్యూనిస్ట్ యొక్క గవర్నమెంట్ అనేది మళ్ళీ ఫామ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి బురుగుల రామకృష్ణరావు యొక్క ఇంటెన్షన్ని చేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. అతని సపోర్టు తెలంగాణ పీపుల్కి లేకుండా. ఓకే. విత్ దాట్ ఈ అపోజ్ టు తెలంగాణ పీపుల్స్ ఎవరైతే మనకి సపరేట్ స్టేటే ఉండాలి, వీ డోంట్ వాంట్ మర్జ్ విత్ ఆంధ్ర అని చెప్తాం కదా. సో ఆ ప్రొటెస్ట్ని అపోజ్ చేయడం అనేది జరిగిందనమాట. బురుగుల రామకృష్ణరావు ఎవరైతే ఉన్నారో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఓకే. సో ఇదే కాకుండా మనకి నెహ్రూ గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే నెహ్రూ గారు ఉన్నారో సో నెహ్రూ గారికి కూడా ఈ పార్టీషన్ అనేది ఇష్టం లేదనమాట. ఓకే.
మన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అండర్ ద ప్రెసిడెంట్‌షిప్ ఆఫ్ స్వామి రామానంద తీర్థ. సో, ఆయన కూడా ఏంటంటే విశాలాంధ్రని సపోర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో, ఎప్పుడైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్‌లో భాగంగా చూసుకుంటే ఎప్పుడైతే నెహ్రూ గారు కూడా మనకేంటంటే తెలంగాణ పార్టిషన్‌కి తెలంగాణ తెలంగాణ టు మర్జ్ విత్ ఆంధ్ర అనేది ఆంధ్రతో పాటు మర్జ్ అవ్వడానికి నెహ్రూ గారు ఒప్పుకోలేదనమాట. హి ఆల్సో షోన్ డిసింట్రెస్ట్ అనమాట. అతనికి కూడా అది ఇష్టం లేదనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏదైతే చూపించిన లైక్ కమ్యూనిస్ట్రీ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా ఉంటుంది తెలంగాణ రీజియన్‌లో అండ్ అట్లా అని చెప్పేసరికి ఏంటంటే ఆల్రెడీ ఏదైతే మనకి ఆపరేషన్ పోలోలో భాగంగా ఏదైతే మనకి తెలంగాణ ఇష్యూ అనేది ఆల్రెడీ యూఎన్ఓలో పెండింగ్ కేస్ అనేది నడుస్తూ ఉందనమాట. ఏదైతే మనము పోలీస్ యాక్షన్‌లో భాగంగా యూఎన్ఓలో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగిందని చెప్పాము కదా. సో, ఆల్రెడీ ఏదైతే కేస్ ఏదైతే రిగార్డింగ్ తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ గురించి కేస్ ఏదైతే యూఎన్ఓలో రన్ అవుతుంది కదా. సో, దట్ కెన్ బి థ్రెటన్ అని చెప్పేసి మళ్ళీ మనకి ఏదైనా ప్రాబ్లమ్ అవ్వచ్చు అని చెప్పేసి నెహ్రూ గారిని కూడా నెహ్రూ గారికి అలా చెప్పడం అనేది జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే సో, ఇఫ్ ఎనీ కేస్ విశాలాంధ్ర ఫార్మ్ చేస్తే మాకు ఏదైతే క్యాపిటల్ పరంగా మేమైతే ఏదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్ కూడా రిసాల్వ్ అవుతుందని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే. సో, ఈ పాయింట్స్ ఏవైతే ఆంధ్ర పీపుల్ నెహ్రూ ముందు ఉంచారో ఇవి విన్న తర్వాత ఏంటంటే ఓకే, నెహ్రూ కూడా కాదని చెప్పలేకపోయారనమాట. ఓకే. సో, నెహ్రూ గారు కూడా విశాలాంధ్రకే సపోర్ట్ చేయాల్సి వచ్చిందనమాట. ఓకే. విత్ దట్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విత్ ఆంధ్ర అండ్ తెలంగాణ టుగెదర్ కొన్ని రోజులు ఏంటంటే ఆంధ్ర అండ్ తెలంగాణ టుగెదర్ మర్జ్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఒక దగ్గర ఒక స్టేట్‌గా ఫార్మ్ చేయడం అనేది జరిగిందనమాట కొన్నాళ్ళు. ఇఫ్ ఎనీ కేస్ దే డోంట్ వాంట్ టు బీ యాజ్ సింగిల్ స్టేట్ ఒక స్టేట్‌గా వాళ్ళు ఉండలేకపోతే లేటర్ దే కెన్ టేక్ డైవోర్స్ అంటే డైవర్స్ ఇన్ ద సెన్స్ అట్లా చెప్పడం అనేది జరిగిందనమాట. దే కెన్ విడిపోవచ్చు అని చెప్పేసి నెహ్రూ గారు అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ ఈ ఇష్యూ విశాలాంధ్ర మూవ్‌మెంట్‌లో భాగంగా ఏదైతే ఈ ఇష్యూ గురించి అసెంబ్లీలో ఎప్పుడైతే చర్చకు వస్తుందో అప్పుడు నెహ్రూ గారు అలా చెప్పడం అనేది జరుగుతుందనమాట. రిగార్డింగ్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ఆంధ్ర అండ్ తెలంగాణ టుగెదర్. ఓకే. మరి ఆంధ్ర పీపుల్ అందరూ బాగానే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు బాగానే తెలంగాణ విత్ హైదరాబాద్ వాళ్ళ క్యాపిటల్‌గా చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మరి ఇక్కడ మనకి తెలంగాణ సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ లేదా అనంటే ఓకే, వీళ్ళు ఏం చేశారంటే మేము వాంటెడ్ టు బి సపరేట్ స్టేట్ అని చెప్పేసి యునానిమస్ రిజల్యూషన్‌ని పాస్ చేయడం అనేది జరిగిందనమాట. కాకపోతే ఏంటంటే అప్పుడు మనకి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్ చూసుకుంటే స్వామి రామానంద తీర్థ ఎవరైతే ఉన్నారో సో, ఈయనేంటంటే ఎవరైతే మనకి ఇప్పుడు తెలంగాణలో భాగంగా మనకి మరాఠా ఇంకా కర్ణాటక రీజియన్స్ చూసాం కదా. సో, ఆ యొక్క మెంబర్స్‌ని ఏంటంటే ఎగెనిస్ట్ తెలంగాణ మాట్లాడేలాగా ఈ స్వామి రామానంద తీర్థ ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉన్నారో వాళ్ళని అతని సైడ్ తిప్పుకోవడం అనేది జరిగిందనమాట. అంటే తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా సో ఆల్మోస్ట్ విశాలాంధ్రకే సపోర్ట్ చేసేటట్టు అతను చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. విత్ దట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ విశాలాంధ్రకే సపోర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. మన తెలంగాణ నుంచి ఎవరైతే మర్రి చెన్నారెడ్డి ఇంకా జేవి నరసింహారావు, కేవీ రంగారెడ్డి ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అపోజ్ చేయడం అనేది జరిగిందనమాట. తెలంగాణ సపరేట్ స్టేట్‌గానే ఉంటుందని చెప్పేసి. కానీ ఏంటంటే విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ విశాలాంధ్ర పీపుల్ ఎవరైతే ఆంధ్ర పీపుల్ యొక్క ఎఫర్ట్స్ ఇంకా వాళ్ళ యొక్క టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విత్ హైదరాబాద్ యాజ్ క్యాపిటల్ సో వాళ్ళు విన్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో అలా నెహ్రూ గవర్నమెంట్ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే అనౌన్స్ చేస్తుందనమాట ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకే. దాంట్లో భాగంగానే మనకి ఈ జెంటిల్‌మ్యాన్ అగ్రిమెంట్‌ని సైన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో ఏంటంటే మనం చదివేటప్పుడు ఏంటంటే డైరెక్ట్‌గా జెంటిల్‌మ్యాన్ అగ్రిమెంట్ అని చెప్పేసి డేట్ అది చూసుకుంటాము. సో ఎగ్జామ్‌లోకి వెళ్ళాక ఏంటంటే
ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైతే జరిగిందో అక్కడి నుంచి క్వెషన్స్ రావడం అనేది జరుగుతుందనమాట. అప్పుడు ఏం చేస్తాం ఆబ్వియస్‌గా విల్ మేక్ ఎ మిస్టేక్ అనమాట. సో, టాపిక్ చదివేటప్పుడు ఏంటంటే దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటో కూడా మనము ఖచ్చితంగా తెలుసుకోవాలనమాట. ఓకే. సో, బిఫోర్ జెంటిల్‌మ్యాన్స్ అగ్రీమెంట్‌లో భాగంగా ఓకే. ఇదంతా జరుగుతుందనమాట. సో, ఆఫ్టర్ దట్ జెంటిల్‌మ్యాన్ అగ్రీమెంట్‌లో 14 పాయింట్స్ ఏమేమి సైన్ చేశారో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే. ఈ జెంటిల్‌మ్యాన్ అగ్రీమెంట్‌లో భాగంగా ఏవైతే మనము 14 పాయింట్స్ మీద సైన్ చేశారని చెప్పాం గదా! సో, అవి పాయింట్స్ వచ్చేసి ఏంటంటే లిక్కర్ బ్యాన్ అనమాట. ఏవైతే ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద అథారిటీ కంప్లీట్‌గా తెలంగాణ రీజియన్‌కే ఉంటుందని చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే. ఏదైతే సెంట్రల్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి సంబంధించిన ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో దాని యొక్క ఖర్చులు ఏవైతే ఉన్నాయో అది ఆంధ్ర అండ్ తెలంగాణ టుగెదర్ స్పెండ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఏవైతే మిగులు వ్యాయం ఏదైతే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ ఎక్స్‌పెండిచర్ మిగిలిపోతే అది తెలంగాణ డెవలప్‌మెంట్ కోసమే వాడాలన్నమాట. సెకండ్ పాయింట్‌లో చూసుకుంటే మనము. సో, ఇది ఏదైతే ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో మనకి అడ్మినిస్ట్రేషన్ వల్ల భాగంగా అది 5 సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతది. ఇఫ్ ఎనీ కేస్ వాళ్ళు దాన్ని చేంజ్ చేయాలనుకుంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ తెలంగాణ పీపుల్ చేంజ్ చేయాలనుకుంటే దాని యొక్క ఏదైతే రూల్స్ ఉన్నాయో అవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి లుక్ ఓవర్ చేయొచ్చు అనమాట ఆఫ్టర్ 5 ఇయర్స్. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దట్ వాస్ దాంట్లో తెలంగాణ పీపుల్కే అలోకేట్ చేయడం అనమాట. సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ పీపుల్కే అలోకేట్ చేయడం అనమాట. ఓకే. ఒకవేళ అవి తెలంగాణ ఇన్స్టిట్యూషన్ కాకపోతే 1/3 ఆఫ్ సీట్స్ టు బి అలోకేటెడ్ టు ద తెలంగాణ స్టూడెంట్స్ అనమాట. ఓకే. స్టూడెంట్స్ ఆర్ చిల్డ్రన్. ఓకే. దాని తర్వాత ఏంటంటే ఇఫ్ ఎనీ కేస్ ఏదైనా మనము ఎంప్లాయ్మెంట్ రిమూవల్ వస్తే సో దానికి ఏంటంటే ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్లో ఈక్వల్గా ప్రపోర్షనేట్గా రిమూవల్ చేయొచ్చు అనమాట. ఓకే. ఉద్యోగాలలో ఓకే. ఒకవేళ రిమూవల్ చేయాలనుకుంటే ఓకే. సో ఒక ఎంప్లాయ్మెంట్ ఒకవేళ మనము ఏదైనా ఎంప్లాయ్మెంట్ చేస్తే కూడా ఏంటంటే మనము ఈక్వల్గా చేయడం అనేది జరుగుతుందనమాట. ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్ ప్రపోర్షనేట్గా తీసుకొని వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా చేయడం అనేది జరుగుతుందనమాట ఇక్కడ. అండ్ ఉర్దూ టు బి కంటిన్యూడ్ యాజ్ ఎ 5 ఇయర్స్ ఏదైతే మనకి తెలంగాణ యొక్క పీపుల్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ చూసుకుంటే ఏంటంటే మనకి అప్పుడు ఉర్దూ అనేది ఉండేదన్నమాట. సో ఉర్దూ దట్ కెన్ బి కంటిన్యూడ్ అప్ టు 5 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు ఉర్దూ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ తెలంగాణలో భాగంగా మనకి ముస్లిం పీపుల్ కూడా ఉంటారు కాబట్టి ఓకే. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత తెలుగు నాలెడ్జ్ ఏదైతే ఉందో అది కంపల్సరీ అనమాట. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఏంటంటే తెలుగు మీద ఒక టెస్ట్ అనేది పెట్టడం అనేది జరుగుతుందనమాట. సో తెలుగు మీద నాలెడ్జ్ కూడా గెయిన్ చేయడం అనేది కంపల్సరీ అనమాట. ఇంకోటి ఏంటంటే 12 ఇయర్స్ ఆఫ్ రెసిడెన్సీ అనమాట. 12 ఇయర్స్ ఆఫ్ రెసిడెన్సీ ఏదైతే ఉందో దట్ టు బి కన్సిడర్డ్ యాజ్ లోకల్ అనమాట. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలో భాగంగా ఏంటంటే 12 ఇయర్స్ రెసిడెన్సీ ఎవరైతే తెలంగాణ స్టేట్లో ఉన్నారో వాళ్ళని లోకల్గా కన్సిడర్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి వీలు కల్పించేవాళ్ళు అనమాట. ఓకే. 12 ఇయర్స్ రెసిడెన్సీ కింద కన్సిడర్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్కి ఏంటంటే మన తెలంగాణ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సేలింగ్ యొక్క అథారిటీ ఏంటంటే మనకి తెలంగాణ రీజియనల్ కౌన్సిల్ ఏదైతే ఫామ్ చేస్తారో దానికి ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పారనమాట ఇక్కడ. ఓకే. సో ఈ రీజనల్ కౌన్సిల్లో భాగంగా తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో భాగంగా ఏంటంటే మనకి ఇక్కడ 20 మెంబర్స్ ఉంటారనమాట. ఓకే. ఈ 20 మెంబర్స్లో ఏంటంటే 9 మెంబర్స్ ఫ్రమ్ ద తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎవరైతే 9 మెంబర్స్ ఉన్నారో లెజిస్లేటివ్ స్టేట్స్ తెలంగాణలో భాగంగా మనకి ఏవైతే 9 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ 9 డిస్ట్రిక్ట్స్ నుంచి 9 లెజిస్లేచర్స్ అనమాట. ఓకే. 6 మెంబర్స్ ఫ్రమ్ ద పార్లమెంట్ అనమాట. 6 మెంబర్స్ షుడ్ బి ఎలెక్టెడ్ ఫ్రమ్ ద పార్లమెంట్. ఇంకా 5 మెంబర్స్ చూసుకుంటే ఇక్కడ మనకి 5 మెంబర్స్ ఏంటంటే మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద మినిస్ట్రీస్ నుంచి ఎలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎవరైతే మనకు మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 5 మెంబర్స్ని ఎలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఆల్ టుగెదర్ 20 మెంబర్స్ విల్ ఫామ్ ఏ రీజనల్ కౌన్సిల్. ఓకే. ఏదైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతే తెలంగాణలో దాన్ని రిసాల్వ్ చేయడానికి. ఓకే. 60:40 రేషియో. ఈ 60:40 ఏదైతే ఉందో ఈ రేషియో ఇదేంటంటే మనకి మినిస్ట్రియల్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మినిస్ట్రీస్ అలోకేట్ చేయాలని చెప్పేసి 60% తీసుకుంటే ఇక్కడ మనకి ఆంధ్ర పీపుల్కి
వెరాజ్ 40% తీసుకుంటే మనకి ఇక్కడ తెలంగాణ పీపుల్కి అనమాట. సో ఈ 40%లో ఏంటంటే దాంట్లో ఏంటంటే దేర్ షుడ్ బి సమ్ ముస్లిం మెంబర్స్ ఆల్సో అమాంగ్ దిస్ 40% ఆఫ్ తెలంగాణ అలొకేషన్స్లో ముస్లిం మెంబర్స్ని కూడా కన్సిడర్ చేయడం అనేది జరిగిందనమాట. ఖచ్చితంగా ముస్లిం మెంబర్ కూడా ఉండాలన్నమాట. ఓకే, సో ఇఫ్ ఎనీ కేస్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రీజనల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి ఒకవేళ చైర్మన్, సో ఇక్కడ చీఫ్ మినిస్టర్, ఒకవేళ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మెంబర్ చీఫ్ మినిస్టర్ అయితే, సో తెలంగాణ నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక పర్సన్ అవ్వాలన్నమాట. అంటే ఏంటంటే ఒకవేళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఒకవేళ ఆంధ్ర నుంచి అయితే చీఫ్ మినిస్టర్ ఏమో తెలంగాణ నుంచి అవుతాడనమాట. అట్లా వైస్ వర్సా. లైక్ సీఎం ఒకవేళ ఆంధ్ర ఉంటే డిప్యూటీ సీఎం తెలంగాణ, డిప్యూటీ సీఎం ఆంధ్ర ఉంటే సీఎం వచ్చేసి తెలంగాణ, అలా ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఏవైతే మినిస్ట్రీస్ ఉంటాయో, ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కావచ్చు. సో ఈ అవుట్ ఆఫ్ 5 ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్లో ఏంటంటే టూ డిపార్ట్మెంట్స్లో ఖచ్చితంగా తెలంగాణ మినిస్ట్రియల్కి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఓవర్లుక్ చేసేలా. ఓకే, అవుట్ ఆఫ్ 5 2 మినిస్ట్రీస్ టు బి అలోకేటెడ్ టు తెలంగాణ అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇట్ వాంట్ టు కంటిన్యూ అప్ టు ఒక సపరేట్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో దాట్ విల్ కంటిన్యూ అప్ టు 1962 అని కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఏదైతే ఈ 14 పాయింట్స్ ఏవైతే అనుకున్నారో, సో ఇది సైన్ చేయడానికి ఏంటంటే రీజన్, ఎప్పుడైతే మనము ఇక్కడ ఏంటంటే తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆల్ టుగెదర్ విశాలాంధ్ర ఫామ్ చేయాలని చెప్పేసి ఎప్పుడైతే గవర్నమెంట్ డిసైడ్ చేసిందో సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడు ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ఒక భయం అనేది ఏర్పడిందనమాట. మేబీ ఆల్రెడీ ఏదైతే మనము మూలికి ఇష్యూలో పరంగా చూసుకుంటే ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి ఏంటంటే లోకల్ పీపుల్ని సప్రెస్ చేసేవాళ్ళు అనమాట. అంటే తక్కువగా చూడడము, మన తెలంగాణ ఎక్కడ డెవలప్ అవ్వకుండా బ్యాక్ డ్రాప్లో పడిపోతుంది అనేసి తెలంగాణ పీపుల్ చాలా భయపడ్డారు అనమాట. అందులో భాగంగానే ఏంటంటే మనకి ఓకే మేము మీకు హామీలు ఇస్తున్నాము సో దట్ యువర్ మీకు తెలంగాణ పీపుల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, తెలంగాణ విల్ బి యాజ్ ఇట్ ఈస్ అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో దాంట్లో భాగంగానే దీస్ ఆర్ ద 14 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అండర్ జెంటిల్మ్యాన్స్ అగ్రిమెంట్. ఓకే, సో ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి సైన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాకపోతే ఏమవుతుందంటే యాజ్ అ రిజల్ట్ ఏంటంటే సో పేరుకు మాత్రం అగ్రిమెంట్, బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అన్నీ నెగ్లెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఏదైతే ఈ జెంటిల్మ్యాన్స్ అగ్రిమెంట్లో భాగంగా 14 పాయింట్స్ ఏవైతే అనుకున్నారో సో దాన్ని మోడిఫై చేస్తూ నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్, ఓకే, నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్ పేరు మీద ఏంటంటే ఆన్ 10th August 1956లో అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది జరిగిందనమాట. ఈ జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్లో భాగంగా ఏవైతే 14 పాయింట్స్ అనుకున్నారో ఈ 14 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ ఓవర్ చేస్తూ ఈ నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్ పేరు మీద ఓకే నేమ్ కూడా చేంజ్ చేశారన్నమాట. నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్ టు తెలంగాణ అని చెప్పేసి ఆన్ 10th August 1956లో అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది జరిగిందనమాట. సో ఈవెన్ ఈ 14 పాయింట్స్లో ఉన్నవి మోడిఫై చేస్తూ ఇక్కడ 10 పాయింట్స్ చేయడం అనేది జరిగింది. ఆ 10 పాయింట్స్లో కూడా ఉన్నవి కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ నెక్స్ట్ మనకి పెద్ద మాసి మూమెంట్ ఇన్ తెలంగాణ స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అదేంటో నెక్స్ట్ మనము నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. ఓకే, సో టాపిక్ ఏవైతే తీసుకుంటున్నానో అది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో ప్లీజ్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి యూ విల్ గెట్ ఎ క్లారిటీ అనమాట. సో దట్ మీకు మీ ఎగ్జామ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో డిలే అయినా కూడా ప్రతి టాపిక్ క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చేస్తున్నాను అనమాట. సో ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నాట్ అన్ ఈజీ థింగ్ కదా. సో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మీ నుంచి సపోర్ట్ వస్తే ఇంకా చాలా వీడియోస్ చేస్తానన్నమాట. ఈ తెలంగాణ మూమెంటే కాకుండా మన ఇండియా హిస్టరీలో భాగంగా చాలా వీడియోస్ అనేది చేయడం అనేది జరిగింది. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో వీడియో ఎలా ఉందో మీరు ఫీడ్బ్యాక్లో కామెంట్ చేసి నాకు తెలపవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.